బోరబండ ప్రాంత ప్రజలకి ఒక ధైర్యం కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలు అక్క ఎమ్మెల్సీ విజయశాంతి గారికి మా బోరబండ ప్రాంత ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు చైర్మన్స్కి మా సోదరుడు బాబా ఫసీద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ మద్దతు పలకడానికి వచ్చినటువంటి వారందరూ కూడా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి గతంలో 3 సార్లు మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు. హలో, గతంలో 3 సార్లు మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఎందుకు? మన బోరబండ బతుకులు మారుతాయని, మన గల్లీలు బాగుపడతాయని, మన బస్తీలు బాగుపడతాయని చెప్పి అవకాశం కల్పించారు. ఎక్కడన్నా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అయిందా? ఎప్పుడన్నా ఎమ్మెల్యే గల్లీలలో తిరిగిందా? ఎప్పుడన్నా మంత్రులు వచ్చిరా? కానీ ఈరోజు రేవంత్ అన్న పరిపాలనలో 3 మంత్రుల్ని ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ సమస్యలు పరిష్కరించడానికే గత 3 నెలలుగా గల్లీ గల్లీ బస్తీ బస్తీ తిరుగుకుంటా దాదాపు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. సంక్షేమ పథకాలు కూడా అందించినారు. మరి సెంటిమెంట్ సింపతి మీద మనం ఆలోచన చేయొద్దు. ఇక్కడంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. మీరు భవిష్యత్తు ఆలోచించాలా. టిఫిన్ డబ్బాలు, వాటర్ బాటిల్ రాజకీయాలను అంతం చేయండి. మీరు ఎస్పెషల్లీ మహిళలందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి. గతంలో మోసపోయినట్టు మరోసారి మోసపోతే ఈ ప్రాంతాన్ని ఎవరు మార్చలేరు, మన బతుకులను ఎవరు మార్చలేరు. నేను నిస్వార్థపు సేవ చేయాలని చిన్న వయసులో రాజకీయాలకు వచ్చిన, అవకాశం వచ్చినా రాకపోయినా మీ మధ్యలో ఉన్నా. ఈరోజు భగవంతుడు మీ బస్తీ పిల్లగానట్టు నాకు ఈ అవకాశం కల్పిస్తాడు, మీ సేవ చేసే అవకాశం. ఆ భగవంతుడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక కుట్రలు పని నేను రాజకీయంగా ఎదుగుతాని అవకాశం రాకుండా చేయడం కాక అనేక తప్పుడు కేసులు పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. న్యాయం ధర్మం వైపు నేనున్నాం, ఆ భగవంతుడు మా వైపు ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడి రూపంలో రేవంత్ అన్న వచ్చి మీ సేవ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం కల్పించాడు. కాంగ్రెస్ పార్టీ మీ బస్తీ పిల్లగానే నాకు ఈ అవకాశం కల్పిస్తూ బాధ్యత తీసుకుంది. మరి మన బాధ్యత ఏంది? మరి కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టాలన్నా, రేవంత్ అన్నను బలపరచాలన్నా ఈరోజు మీ బస్తీ పిల్లగాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. దయచేసి సింపతిలు సెంటిమెంట్ల మీద పోకండి. పిల్లల భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచించండి. ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్. భవిష్యత్తుకు ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందాం అందరం కలిసి. బాబా ఫసీద్దీన్ ఇక్కడ అంతా కూడా గల్లీలలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిండు. రేవంత్ అన్ననే మొన్న మన ఈ పంకా చౌరస్తాకు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. మంచి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ దాదాపు 300 కోట్లతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు జరిగితే భవిష్యత్తులో 3000 కోట్లు అయినా సరే వెనుకడుగు వేసేది లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని. ఈ మొన్న నేను క్యాంపెయిన్ తిరుగుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో ఇగో మీలాంటి చిన్న చిన్న వ్యాపారుల దగ్గర డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి 2-3 లక్షలు వసూలు చేసి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. దయచేసి మోసపోకండి. మళ్ళీ ఈరోజు వీకర్ సెక్షన్లో డబ్బులు పెడితే అందరూ అమ్ముడుపోతారని తిరుగుతారంట బీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కరోజు కష్టం కాదు మీకు 1000 రూపాయలు 500. దయచేసి వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోరు, కానీ మీ అభివృద్ధికి ఓటేసుకోండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి. మీలో ఒకరినైనా నాకు అవకాశం కలిపాను. 2 సార్లు మీ ముందు పోటీ చేసిన, ఇది ఒక్కసారి 3వసారి మీ ముందుకు వస్తున్నా. ఒక్కసారి ఆశీర్వదించండి, ఒక్కసారి ఓటేసి గెలిపించండి. మీ మధ్యలోనే ఉంటూ ఎప్పుడు ఎట్లయితే మీకు గౌరవిస్తూ తిరిగినానో అట్లనే భవిష్యత్తులో కూడా మీ మధ్యలో తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తూ మన పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి బాటను వేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ సీట గెలిస్తే ఈ బోరబండను బంగారు బండగా మాత్రం రేవంత్ అన్న మారుస్తాడన్న నమ్మకం నాకుంది. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, మరి విజయశాంతి అక్క ఈరోజు కారెక్కి ప్రచారం చేయమని అందరు కోరుకుంటున్నారు కార్యకర్తలు. లేదు నేను అందరినీ కలవాలా, మాట్లాడాలా, వాళ్ళ బాధలు తెలుసుకోవాలని చెప్పి 2 గంటల నుండి అందరినీ స్వయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఆమె దృష్టి కూడా కొన్ని సమస్యలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను చేపిస్తాను ప్రజలకు భరోసా కల్పిస్తూ మనకు మద్దతు పలుకుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి విజయశాంతి అక్కను కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మోసపోరు కదా,
మా అక్కలు టిఫిన్ డబ్బాలు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేస్తారా లేదా? మన భవిష్యత్తుకు ఓటేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నాకు ఒక్కసారి అవకాశం, మీ సేవ చేసే అవకాశం కల్పించాలని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనసారా కృతజ్ఞతలు.